వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, డబ్బులు ఇచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని సాడ్ చేసి వెనక్కి తిరిగేలా చేయాలని చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు అనేది వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, అబండెన్స్ అండి. మీ లైఫ్లో మనీ ఉన్నాయని చెప్పి, మీరు మనీ సంపాదించేస్తారని చెప్పి, వచ్చిన మనీతో మీరు అన్నీ కొనుక్కుంటున్నారు, ఒక మెజిషియన్ లాగా మీకు కావాల్సినవి అన్నీ చేసుకుంటున్నారు అని చెప్పి బాధతో ఇలా చేస్తున్నారంటండి. ఒక మాస్టర్, ఒక మెజిషియన్ దగ్గరికి వెళ్ళి ఒక ఓల్డ్ పర్సన్ మీరు ఏదైతే ఎదుగుదల ఉందో, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో అది లేకుండా చేయాలి, మిమ్మల్ని ఐసోలేషన్లో ఉంచేయాలి అని చెప్పి చేస్తున్నారంట ఇదంతా. కానీ అది జరగట్లేదు. అలా చెయ్యాలి అని చెప్పి ఒక అతని దగ్గరికి తీసుకెళ్తున్నారంట. మీ ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో, మీరు ఏ చెప్పినా నమ్మేస్తారు, ఏం చేసినా నమ్మేస్తారు అని చెప్పి మిమ్మల్ని తాడు పెట్టి వెనకకు లాగాలి, లేదా మీరు చేస్తున్న పని రూట్ మార్చాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఇంకా డీటెయిల్గా అడుగుదామండి. ఎవరు ఏంజిల్ మన కలెక్టివ్ విషయంలో సెలబ్రేషన్ ఆపాలని చూస్తుంది? ఎవరు? అన్ప్రిడిక్టబుల్ అండి. వాళ్ళ లైఫ్ ఇంకా అన్ప్రిడిక్టబుల్. ఏంటంటే కర్మ అంటారు కదా, వాళ్ళ తలరాత. ఎవరైతే మీతో గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళు మీకు అపోజిషన్ అండి. మిమ్మల్ని కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారు. మీరు చేసే ప్రతి పనిని కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారు. మీలాగా ఉండలేకపోతున్నామే, మీలాగా డ్రెస్ చేసుకోలేకపోతున్నామే, అండ్ మీరు ఏం చేసినా సరే వాళ్ళ కాంపిటీషన్. అందుకు వాళ్ళ కుళ్ళుతో ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారనమాట. ఎందుకంటే మీకున్న డివైన్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళకి లేదు. యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. దానివల్ల ఏంటి అంటే 143 అండ్ లవ్. మీ లైఫ్లో న్యూ ఒక ఆఫర్, ఎమోషనల్ ఆఫర్ అనేది వస్తుందండి. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీతో, చాలా లవబుల్ పర్సన్. సో అది చూసి వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారు. మీకున్న డివైన్ ప్రొటెక్షన్ కానీ, మీకున్న డివైన్ గిఫ్ట్స్ని చూసి వాళ్ళు చాలా కుళ్ళుకుంటున్నారనమాట. సో అందుకు అలా చేస్తున్నారంట. అందుకు డైరెక్ట్గా మీతో కమ్యూనికేట్ చేయాలి, అండ్ మీరు ఎవరితో మాట్లాడకుండా చేయాలి. మీరు చాలా ఇప్పుడు ఏదైతే ఉందో టవర్ మూమెంట్ చేయాలి. మీ దగ్గర నుంచి మీరు చేస్తున్న మనీని మీకు రాకుండా చేయాలి అని చూస్తున్నారంట. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పర్సన్ చేపిస్తున్నారంట. మీ ఇన్నోసెన్స్ని చూసి నవ్వుతున్నాడు. నిజానికి ఏంటంటే వాళ్ళు మీకు అపోజిషన్. సూపర్, రెండోసారి కన్ఫర్మేషన్ అండి. వాళ్ళు డివైన్ పాత్ని, డివైన్ని నమ్ముకున్న వాళ్ళు కాదు. డార్క్ ఎనర్జీస్తో ఉండేవాళ్ళు. వాళ్ళది అదే ఈర్ష్య, అదే అసూయ. ఎవరు ఏం చేసినా సరే వాళ్ళకి కడుపు నొప్పి అనమాట, పొట్ట పొంగిపోద్ది. దానివల్ల ఏంటి అంటే వాళ్ళు ఎదగరు, ఇంకొకళ్ళని ఎదగనివ్వరు. ఆ విధంగా ఉందన్నమాట వాళ్ళ ఐడియాలజీ. దానివల్ల ఏంటి అంటే మిమ్మల్ని దారి మార్చాలి. ఇప్పుడు ఏదైతే మీరు దారిలో వెళ్తున్నారో కన్ఫ్యూజ్ చేసైనా సరే, లేదా మీకు చెప్పి మిమ్మల్ని మైండ్ మార్చి అయినా సరే, మిమ్మల్ని ఏ చెప్పినా వింటారు అని చెప్పి మిమ్మల్ని ఒక గ్రిప్లో పెట్టుకోవాలి అని చూస్తున్నారంట. మీ డైరెక్షన్ మార్చాలి. ఎలా అయినా మీరు చేస్తున్న పనిని ఆపేయాలి, ఎలా అయినా మభ్యపెట్టి మిమ్మల్ని వెనక్కి లాగాలి 0303, లేదంటే మీ ఫ్యామిలీతో మీరు సెలబ్రేషన్ చేసేసుకుంటారు అని మీకు ఒక గిఫ్ట్ ఆఫర్ ఇద్దామని చూస్తున్నారంట. త్వరలో నాది కర్సెస్ చేసింది. దానివల్ల ఏంటంటే కొంతమంది గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఏది ఇవ్వకూడదు అదే ఇస్తారు. టైమర్ కావచ్చు. టైం అనేది వాచెస్ గట్టు గిఫ్ట్స్ ఇవ్వకూడదండి. దానివల్ల ఏంటంటే గొడవలు ఎక్కువ అవుతాయి. ఫ్రెండ్స్ కానీ, లేదంటే రిలేషన్లో ఉన్నవారు కానీ ఎప్పుడు వాచెస్ని గిఫ్ట్స్ ఇవ్వకండి. మనీ పర్స్ గిఫ్ట్ ఇవ్వకండి, ఓకేనా? దానివల్ల ఏంటి అంటే ఎకనామికల్గా మీరు ఏదైతే ఇస్తున్నారో, ఏదైతే ఒక ఎనర్జీతో ఇస్తున్నారో, అది మీ మనీ అనేది మీ ఎనర్జీ. ప్రతి ఒక్క పర్సన్కి మనీ అనేది ఒక ఎనర్జీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు యూస్ చేస్తారో లేదు, వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలియదు. బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి లేనప్పుడు ఒక రకంగా ఇండైరెక్ట్గా ఆ వాల్యూ మీ వల్ల పోయిందన్నట్టుగా ఉంటుంది కదా. సో ఇలాంటి పనులు చేయొద్దు, ఓకేనా? సో అవతల వాళ్ళు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తున్నా, పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్, అవి ఏంటి అంటే చూడడానికి కొన్ని భయానకంగా ఉంటాయి. కొన్ని ఏమో 2, 2, 3, 3 ఫ్లవర్స్ వచ్చాయి. చాలామంది దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న ట్రెండింగ్ ఏంటి అంటే సీసీస్ పెట్టుకుంటున్నారు, లేదా మైక్స్ పెట్టుకుంటున్నారు. మీరు ఏమంటున్నారో వినేలాగా, వాళ్ళ పనులు వాళ్ళకి తెలిసేలాగా. సో ఇలాంటి గిఫ్ట్స్ అన్నిటిని అవాయిడ్ చేయండి. మహా అంటే కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక పూట భోజనం చేద్దామని చెప్పండి, ఓకేనా? ఇలాంటి ఏ గిఫ్ట్స్ తీసుకోవద్దు. దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఇచ్చారనే గొప్పే తప్ప అది ఏ రకంగా మీకు పని చేయదు. మూలన పడిపోయి ఉంటుంది. సరే, మూలన పడిపోయినా మీకు దానివల్ల ఇబ్బంది కలగకపోతే ఓకే. ఒకవేళ దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే ఎందుకు చెప్పండి? సో అవతల వాళ్ళు ఎలాంటి వారో మీరు గమనించుకొని, వాళ్ళు ఏ రకమైన గిఫ్ట్స్ ఇస్తున్నారు అనేది మీరు ఆలోచించుకొని, 444 మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తున్నారంట మీకు. అది ఖచ్చితంగా వాళ్ళు కర్సెస్ చేసే ఇస్తున్నారు మిమ్మల్ని ఐసోలేట్ చేయడానికి. వాళ్ళ డైరెక్షన్ వేరు, మీ దారి మార్చడానికి. సో అలాంటి వాళ్ళ దగ్గర గిఫ్ట్స్ తీసుకోవద్దు. అనవసరంగా అలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దు. సో మాట్లాడినా ప్రయోజనం ఉండదు,
వాళ్ళు మీ ముందు ఒకటి మాట్లాడినా వెనక్కెళ్ళి ఇంకోటి చెప్తున్నారు. మీ రూట్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే దారి వేసుకున్నారో, ఏదైతే ప్లాన్‌లో ప్రెజెంట్ వెళ్తున్నారో దానికి అడ్డంగా ఉండడానికి చూస్తున్నారంట. మీరు ఇలా అబండెన్స్‌లో ఉన్నారు కదా! అది డివైన్ పాత్ లైట్ అనమాట. దాన్ని డైవర్ట్ చేసి మిమ్మల్ని మీ రూట్ మార్చాలి. ఎలాగన్నా సరే ఒప్పించేసి మిమ్మల్ని మభ్యపెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారండి ఈ పర్సన్ ఎవరో. ఓకేనా? సో, మీ చేసే పని గురించి కానీ, మీ జాబ్ గురించి కానీ ఎవ్వరు ఎలాంటి మాటలు చెప్పినా మీరు జాబులకి రిజైన్ చేయడమో, ప్రమోషన్‌లకి వెంటనే అప్లై చేయడమో, లేదు అంటే మీరు చేస్తున్న జాబ్‌లో రిఫరల్స్ అడగడం, రెజ్యూమెలు పంపడం ఇలాంటివి చేస్తే అస్సలు సస్సేమిరా ఈ వీడియో సైన్‌గా తీసుకోండి. అలాంటి వాళ్ళని ఎవరిని నెగెటివ్ పీపుల్స్‌ని మీ లైఫ్‌లోకి రానివ్వద్దు. వాళ్ళకి అవసరం లేకపోయినా సరే అవకాశం క్రియేట్ చేసుకొని మీ టైంని ఆపేద్దామని చూస్తున్నారంట. చాలామంది ఇక్కడ మీ టైంని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారంట. టైం అడ్డం తిరిగేలా చేయడం కోసం. మీతో డైరెక్ట్‌గానే మాట్లాడుతున్నారండి వాళ్ళు. మీరు నిలబడ్డారని చెప్పి లైఫ్‌లో ఇలా వదిలితే ఇంకా స్టెబిలిటీ అయిపోద్దని ఆల్రెడీ చాలామంది డార్క్ ఎనర్జీస్‌తో వర్క్ చేసి మీకు ఎదుగుదల లేకుండా చేయడానికి చూస్తున్నారంట. వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి. యెస్. వాళ్ళు పక్కాగా మీకు డిస్ట్రాక్షన్ అండి. మీ ఫ్లాగ్‌ని దింపాలి. ఏదో ఓ రకంగా చేసి మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఫ్లాగ్‌ని దింపాలి. లేదా మీరు ఇంకొకళ్ళ మీద మీ గురించి చెడుగా చెప్పి, మీరేదన్నా చెప్తే తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి, ఈ విధంగా మిమ్మల్ని స్టార్ తగ్గిచ్చాలి, మీ విలువ తగ్గిచ్చాలి, మీ లైఫ్‌లో మీకు ఎదుగుదల లేకుండా చేయాలి అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి అండ్ మూవ్ ఆన్ అయిపోండి. వాళ్ళు అలాంటి వాళ్ళు తెలిసిన వెంటనే వాళ్ళని అక్కడికి కట్ చేసేసి వాళ్ళేమన్నా ఓకే. ఓకే. అన్నట్టుగా వినేసి ఊరుకోండి. అవతల వాళ్ళ గురించి మీరు రియాక్ట్ అవ్వద్దు. దానివల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు. చేయాల్సింది ఆల్రెడీ అదేదో చేసేసే ఉంటారాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి రియాక్ట్ అవ్వద్దు. అస్సలు రియాక్ట్ అవ్వద్దు. వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్పేలాగా మాట్లాడుతున్నారు. ఓకేనా? కమ్యూనికేషన్ వైర్లండి ఆళ్ళు. ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వార్తలు చేరవేస్తారు కదా! వాళ్ళనమాట. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. వాళ్ళు అపోజిషన్‌గా ఫీల్ అయినందుకు వాళ్ళ పని అడ్డం తిరిగింది. మిమ్మల్ని వాళ్ళు ఆపలేరండి. ఏ రకంగా కూడా ఆపలేరు. కాకపోతే నిచ్చెనలు వేస్తున్నారంట. మిమ్మల్ని ఆపడానికి ఏదో రకంగా ఏదన్నా చేసేద్దాం. లేదంటే మీరు నంబర్ 1 అయిపోతారు. వాళ్ళు మీ ముందు ఎందుకు పని చేయరు అనేది వాళ్ళ బాధ. యెస్. తాడు పెట్టి వెనక్కి లాగేయాలి అని చూస్తున్నారంట. ప్రొడక్టివిటీ మీ వర్క్ మీద మీరు ఎక్కువగా కాన్సంట్రేట్ చేయండి. ఓకేనా? ద మాస్టర్. మీరు చేస్తున్న పనిలో మీరు మాస్టర్ చేయాలండి. అంటే ఫుల్ నాలెడ్జ్ రావాలి దాని మీద అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజెల్స్, త్వరలోనే మీకు మనీ వస్తాయండి. జాబ్ ఆఫర్ కూడా వస్తుంది. ఓకేనా? చాలా రోజుల నుంచి రావాల్సిన డెబ్ట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేరు. అండ్ వాళ్ళొచ్చి వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలు అలా వినేసి ఊరుకోండి. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని తలకిందులు చేయాలని చూస్తున్నారంట గాని అది జరగదండి. సో, మీరు బ్యాలెన్స్ అవుతారు. మీ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏయైతే ఉన్నాయో అయి మానొద్దు. మీ డివైన్‌కి మీరు చెప్తూ ఉండండి. అండ్ విష్ చేస్తూ ఉండండి. మీ డివైన్‌ని అడగండి. ఇగో ఇద్దరు పర్సన్స్ అండి. ఒకరు ఓల్డ్ పర్సన్, ఒకరు నార్మల్ పర్సన్. ఆల్రెడీ ఒకళ్ళు కింద పడ్డారు. అండ్ ఇంకొక ఓల్డ్ పర్సన్ పని తలకిందులైంది. సో, వాళ్ళు చేసిన పని వాళ్ళు తీసిన గోతిలో ఆళ్ళే పడిపోతున్నారనమాట. సో, ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. యెస్. ఏజ్ ఆఫ్ వాండ్స్. మీరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళేనండి. ఖచ్చితంగా వాళ్ళే. వాళ్ళు మిమ్మల్ని బాధపెడదాం అనుకుంటున్నారు. ద వరల్డ్. ఎందుకంటే 4 సైడ్స్ నుంచి మీకు ఇన్‌కమ్ రావడం, మీరు జాలీగా ఉండడం వాళ్ళు చూస్తున్నారు. సో, ఈ విధంగా చేస్తున్నారనమాట. మిమ్మల్ని ఎలా అయినా లైట్ తీసేయాలి అని. కానీ అది జరగదండి. ఆళ్ళనుకుంది అసలు ఎప్పటికి జరగదని డివైన్ కన్ఫర్మ్ చేసేసారండి. వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ కూడా ఎయలేరు. సో, డివైన్ పాత్‌లో వెళ్ళండి అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ చదువుతూ ఉండండి. గాడ్‌కి గ్రాటిట్యూడ్ చూపిచ్చండి. ఓకేనా? మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కూడా వేస్ట్ ఇంకా. మీరు ఇంకా ఒక్కొక్క స్టెప్ ఇంప్రూవ్ అవుతూ ఉంటారండి. మిమ్మల్ని మీరు చాలామంది హార్సెస్ మిమ్మల్ని ఒక హార్స్‌లా చూస్తున్నారు. అంటే రన్ చేస్తున్నారు మీరు అని చెప్పి చూస్తున్నారనమాట. ఓకేనా? వాళ్ళెవరు కూడా మీ లైఫ్‌లో వచ్చేదాన్ని కట్ చేయలేరు. డివైన్ కన్ఫర్మేషన్ అండి. మీ లైఫ్‌లో మీ స్పిరిచువల్ గిఫ్ట్స్‌ని ఎవరు కట్ చేయలేరు. 4 ఆఫ్ వాండ్స్ పక్కాగా మీ లైఫ్‌లో స్టెబిలిటీ కన్ఫర్మ్. విక్టరీ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను డిస్క్రిప్షన్‌లో కొన్ని క్వెషన్స్ అలాగే లింక్స్ పెట్టానండి. చెక్ చేయండి. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా మీకు మీ ఏదైతే ఎనర్జీస్ గురించి తెలియాలో ఆ వీడియో అనేది మీకు ఇన్‌బాక్స్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.